మొత్తం మన భారతదేశంలోనే 140,00,00,000 ఉన్న జనాభా మన దేశం. మన దేశంలో ఎక్కువ మంది ముంబై లాంటి సిటీస్‌లో అంటే ముంబైలో పాపులేషన్ గూడా ఎక్కువుంటుంది. జనాభా ఎక్కువనే ఉంటుంది. అలాగే రద్దీ గూడా ట్రాఫిక్ గూడా ఎక్కువనే ఉంటుంది. మొత్తం మన దేశంలో చూసుకుంటే ఎక్కువ మందయితే మన ముంబైలోనే ఉంటారు. సో, అందుకనే మాక్సిమం పాపులేషన్ గూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ పొల్యూషన్ గూడా ఎక్కువనే ఉంటుంది. సో, ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నాము అంటే, ఒక నార్మల్ ఆటో డ్రైవర్ ఉంటారు కదా! ర్యాపిడో క్యాబ్ నడుపుతూ ఉంటారు. సో, తన జర్నీ 0 నుండి 1,00,00,000 వరకి ఎలా సాగిందో, సో, ఈ వీడియోలో అదైతే తెలుసుకుందాము. సో, నార్మల్‌గానే డైలీ మార్నింగ్ లేసేసి సో, తన ఆటోలో గ్యాస్ నింపుకొని, డీజిలేసుకొని నార్మల్‌గా ఎళ్ళడము, రావడము, ఏదైతే ఇన్‌కమ్ ఒస్తుందో అందులో నుండి ఇంట్లోకి ఖర్చులు పెట్టుకోవడము, అలాగే కొంత అమౌంట్ పిల్లలకి చదివించడం. సో, ఇలాగే నార్మల్‌గానే జరిగిపోతూ ఉంటుంది. ఇలాగే కొద్ది రోజులైతే జరిగిపోతూ ఉంటుంది. ఒక ప్యాసింజర్ తన ఆటోలో ఎక్కుతారు. సో, ఆటోలో ఎక్కిన తర్వాత తనడుగుతారు, "మీరు డైలీ ఎంత ఇన్‌కమ్ ఒస్తుంది మీకు? ఎంత సంపాదిస్తారు? సో, ఆటో నడిపితే ఎంత డబ్బులొస్తాయి" అని. తను చెప్తారు కదా! నార్మల్‌గా నాకు అన్ని ఖర్చులు పోను. సో, ఎంతొచ్చినా గూడా నాకు సరిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఆ సమాధానానికి తను చెప్తారు కదా! ఒక ప్యాసింజర్ చెప్తారు కదా! సో, ఎప్పటికి గూడా ఒక స్టేబుల్ ఇన్‌కమ్ అయితే మనకి అంటే బిజినెస్‌లో అయితే ఉండకపోవచ్చు. సో, తనేం చెప్తారు అంటే ఒక 50% రూల్ అని 50% అనేది సో, మనకి సేవింగ్స్ కోసం, అలాగే 20% ఇన్వెస్ట్‌మెంట్ కోసం, అలాగే 30% అనేది సేవింగ్స్ కోసం. ఇలా అయితే చేయండి అని చెప్తూ ఉంటారు. అయితే ఆ రోజు నుండి ఈ ఆటో డ్రైవర్ అయితే సో, సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, అలా నెలకి తను డైలీ ఓ 2,000, 3,000 అలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ర్యాపిడో కదా! కొంచెం అమౌంట్ అనేది ఎక్కువనే వస్తుంటది. అలాగే తనేం చేస్తారు అంటే సో, కొంచెం అంటే నెలకి బేసిక్‌గా 70,000 అనుకోండి. సో, 70,000 నుండి సో, ఫస్ట్ ఏం చేస్తారంటే ఖర్చులు అవన్నీ ఫస్ట్ కాకుండా సేవింగ్స్‌కి ఫస్ట్ పెట్టుకుంటారు. లైక్ 70,000 నుండి 40,000 అనేది తన సేవింగ్స్ కోసం పెట్టుకుంటూ ఉంటారు. మిగతా 30% ఏదైతే ఉందో అది తను ఖర్చు అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో, కొద్ది రోజులు ఇలాగే చేస్తూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారు అంటే, సో, లైక్ తను ఇది డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి తను ఒక కార్ తీసుకుంటారు. ఆ కార్ తీసుకున్న తర్వాత లోన్‌లో ఒక కార్ తీసుకుంటారు. ఆ లోన్ కొంత అమౌంట్ కట్టేసి, ఇంకా కొంత అమౌంట్ ప్రాఫిట్ ఏదైతే వస్తుందో, సో, అది వేరే దానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇలాగే సేవింగ్స్ చేస్తూ ఉంటారు. సో, అలా ఫస్ట్ 1 కార్ పోయిన తర్వాత 2 కార్ తర్వాత రెంటల్‌కి ఇవ్వడము. సో, ఆ వచ్చిన అమౌంట్ తోటి ఇంకో కార్ తీసుకోవడము. సో, ఇలా ఏళ్ళైతే గడిచిపోయాయి. ఏళ్ళైతే గడిచిపోతూ సో, అప్పుడే తను మంత్లీ 40,000 అంటే మంత్లీ 40,000 అంటే సో, మనకి 10 ఇయర్స్. 10 ఇయర్స్‌కి గోల్ పెట్టుకున్నా సో, మంత్లీ 40,000కి 10 ఇయర్స్ గోల్ పెట్టుకుంటే సో, 40 ఇంటూ 40,000 మనం మల్టిప్లై చేస్తే 120 మంత్స్‌కి సో, అప్రాక్సిమేట్‌గా అయితే మనం రీచ్ అయ్యే ఛాన్సెస్ 1,00,00,000కి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటూ ఉంటాయి. సో, ఇలాగైతే తను కొంచెంగా ఆ బిజినెస్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇవన్నీ తను చేయడానికి తనకి ఏ డిగ్రీ లేదు. అసలు డిగ్రీ లేదు. ఎక్కువ మాట్లాడలేరు. జస్ట్ తనకి ఉన్నదేంటిది అంటే, సో, నేను డబ్బులు సంపాదించాలి. సో, నేను ఉన్నతంగా ఒక మంచి స్థాయిలో ఉండాలి అన్న ఆలోచన ప్లస్ ఏంటిది అంటే, సో, కన్సిస్టెన్సీ ఆఫ్ హార్డ్ వర్క్. ఒక డిసిప్లిన్ అనేది ఉంటది కదా! ఒక డిసిప్లిన్ తోటి మనం ఎవ్రీ మంత్ డిసిప్లిన్ అంటే ఒక రోజు ఉండేసి సో, నెక్స్ట్ డే లేకపోతే సో, అలాగైతే కుదరదు కదా! డిసిప్లిన్ మంత్స్‌కి అంటే ఈ మంత్ కొంచెము నార్మల్‌గా
ఎర్న్ చేసామో సో నెక్స్ట్ మంత్ కొంచెము అలా కొంచెం, కొంచెం, కొంచెం ఒకటే రోజు అనేది సక్సెస్ అనేది రాలేదు. అండ్ అండ్ ఇక్కడ కూడా తనకి ఒకటే రోజులో కోటీశ్వరుడైతే కాలేదు. ఒక నార్మల్ వ్యక్తిగా సో ఇక్కడ అందరికీ కూడా సేమ్ ఉంటాయి. సో, అందరికీ 24 అవర్సే ఉంటుంది. సో, అందరికీ డే ఉంటుంది, నైట్ ఉంటుంది. సో, మనం వర్క్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో, ఇప్పుడు 24 అవర్స్ ఉంటే మనకి 24 అవర్స్‌లో తన ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో, సో, అది తన జీవితాన్ని, లైఫ్ స్టైల్‌ని మార్చేస్తూ ఉంటుంది. సో, తను 24 అవర్స్‌లో 10 అవర్స్, 8 అవర్స్ స్లీప్, 2 అవర్స్ వర్క్ కోసం, తన పర్సనల్ వర్క్ కోసం అండ్ ఇక్కడ 14 అవర్స్ వర్క్. సో, ఇది కన్సిస్టెన్సీ తోటి చేసుకుంటూ ఉంటే సో, కొద్దిగా తను డెవలప్ చేసుకొని వస్తే సో, ఇప్పుడు జీరో నుండి అసలు తను స్టార్ట్ చేసినప్పుడు సో, నార్మల్‌గా ఒక 500, 1000 రూపీస్ మాక్సిమం వచ్చుండొచ్చు. కాకపోతే ఇప్పుడేంటిదంటే తను సేవ్ చేసుకుంటూ ఉంటే సో, ఒక కోటీశ్వరుడులాగా ఒక 10 ఇయర్స్‌లో అయ్యారు. ఒకటే రోజులో కావడం అనేది అదంతా గూడా ఫేక్.